హాయ్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను 1 kg నాటుకోడి కర్రీ అయితే చేస్తున్నానండి. దీనికోసం ముందుగా కావాల్సిన వాటిని శుభ్రంగా వాష్ చేసుకునేటప్పుడు అదేవిధంగా చికెన్ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ తీసుకొని దానిలో పసుపు, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. దీనివల్ల ముక్కకు ఉప్పు, కారం అన్ని కూడా బాగా పడతాయి. మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం కావాల్సినటువంటి ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటి కూడా రెడీ చేసేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికోసం కొంచెం కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి గసగసాలు వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, కొబ్బరి మసాలా పేస్ట్, అదేవిధంగా హోల్ గరం మసాలా, స్పైసెస్, చికెన్ మసాలా, గరం మసాలా పొడి ఇవన్నిటి కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగ, షాజీరా, అదేవిధంగా బిర్యానీ ఆకు వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో యాడ్ చేస్తాను, అందుకే కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను, చూసి వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి టమాటాలు కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం రుచి చక్కగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి కొంతసేపు అలా వదిలేయాలి. ఈలోపు దానిలో ఉన్నటువంటి వాటర్ పైకి వచ్చేస్తుంది. దాన్ని అలానే కాసేపు ఉడకనివ్వాలి. ఇవ్వండి, వాటర్ అంతా బాగా వాటర్లో బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత హోల్ గరం మసాలా పౌడరు, అదేవిధంగా ధనియా పౌడర్, చికెన్ మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దానిలో సరిపడినంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి బాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఒక పావు గంట బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టు కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టింది బాగా మిక్స్ చేసుకొని ఆ పులుసులో కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి దాన్ని అలా ఒక 5 to 10 minutes వదిలేసిన తర్వాత అదిగొండి నూనె అంతా పైకి వచ్చేసి మొక్క బాగా ఉడుకుతుంది, దగ్గరగా అవుతుంది. తర్వాత బాగా కలిపేసుకొని మనం కొంచెం కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నమైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.